గారికి, విగ్రహకర్త మన పర్యవేక్షకులు మన ఆడపల్లి గారికి, మరి కార్యక్రమానికి వచ్చిన అందరికీ, మహిళా అధ్యక్షులు పత్రికలకి మన ఈ కార్యక్రమ నిర్వహణ సెక్రటరీ కచ్చు రమేష్ గారికి, ఎన్ఎస్ దర్శన్ గారికి, మన ఆడపల్లి గారికి, అలాగే మాటా సతీష్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ, వైద్య సంఘం అధ్యక్షులు మన రాజా లక్ష్మీపద గారికి, అలాగే పద్మశాలి మన విగ్రహ కమిటీ రూపకర్త మన మాజీ మార్కెటింగ్ చైర్మన్ బుద్ధమాధవ్ గారికి, అలాగే విగ్రహ స్థూపం దాత జక్కో జయేశ్వర్ గారికి, కోప అధ్యక్షులు అన్ని శివప్రసాద్ గారికి గడ్డ రాజప్రసాద్ గారికి, మన మాస్టర్ కాలేజ్ అధినేత రాజు నాగేష్ గారికి, మన ఇక్కడ సురేందర్ గారికి, మన ఈ సత్యసాయి సేవా సమితి అధ్యక్షులు చింత అశోక్ రూపాల గారికి, గూడూరి చంద్రకాంత్ గారికి, ఇక్కడ సురేందర్ గారికి, ఇక్కడ సురేందర్ గారికి, మరియు కార్యక్రమానికి వచ్చిన అందరికీ పద్మశాలి కుల పాత్రలకు పద్మశాలి అందరికీ పేరు పైన నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించవలసిందిగా కూర్చున్నాం. మన కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షులు మన చంద్రబాబు గారికి సారి మన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి మరో అతిథి మన పద్మశాలి సంఘం అధ్యక్షులు గురుద ప్రసాద్ గారికి, పద్మశాలి అధ్యక్షులు జక్కులపల్లి గారికి స్వాగతం సుస్వాగతం. జరుగుతాయి ఎందుకంటే అది కష్టమైతే అంటే ఇంకా కళ్ళు లేవే నువ్వు అన్నకే కదా నీకు నవ్వుతున్నా लक्ष्मण बापू जी अमर रहे। 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 अमर रहे अमर रहे बापू जी अमर रहे। लक्ष्मण बापू जी अमर रहे। लक्ष्मण बापू जी अमर रहे। వర్ధిల్లాలి కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు, వర్ధిల్లాలి కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు, వర్ధిల్లాలి కొండ బాపూజీ ఆలోచన విధానాలు, జిందాబాద్ కొండ లక్ష్మణ్ బాపూజీ, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ కొండ లక్ష్మణ్ బాపూజీ, జిందాబాద్ జిందాబాద్. ఫోటో ఉన్నాడా? జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంకు వచ్చేసినటువంటి కుల బాంధవులు, ప్రముఖులు, పెద్దలు, కృష్ణన్న గారికి, కమిషనర్ గారికి, నవీన్ గారికి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ఈ సందర్భంగా కోరుట్ల కోప ఆధ్వర్యం లోపల ఇంటర్ విద్యార్థులకి మేము వ్యాస రచన పోటీ నిర్వహించడం జరిగింది. అందులో గెలుపొందినటువంటి వారికి ఇప్పుడు బహుమతులు అందజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా బాన్సారి గారిని కోరుతున్నాం. సభా సరస్వతి విమర్శలు
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాజకీయ అధినేతలు, మీడియా ప్రతినిధులు, అలాగే మా పద్మశాలి ఆత్మీయ బంధువులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, తొలితరం నాయకులు పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి ఈ తరం విద్యార్థులకి అవగాహన కరువైందన్న కారణంగా, అలాగే తెలంగాణ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఆ ప్రముఖుని గురించి తెలియపరచాలనే ఉద్దేశంతో మా పద్మశాలి అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కోపా పక్షాన వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో సుమారుగా 13 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారికి ప్రథమ బహుమతిగా 1000 రూపాయలని, ద్వితీయ బహుమతిగా 600 రూపాయలని, తృతీయ బహుమతిగా 300 రూపాయలతో పాటుగా జ్ఞాపికలను కూడా బహుకరించదలుచుకున్నాం. ఈ కార్యక్రమానికి ఈ వేదికను మాకు అవకాశం కలిగించినటువంటి కార్యక్రమ నిర్వాహకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ విచ్చేసినటువంటి శ్రీ నవీన్ గారికి, శ్రీ కృష్ణారావు గారికి, శ్రీ శ్రీనివాస్ గారికి, అలాగే ప్రభాకర్ గారికి, పేట భాస్కర్ గారికి, అలాగే మిగతా ప్రత్యేకంగా అతిథిగా విచ్చేసినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గుండా రవీందర్ సార్ గారికి, అలాగే విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ పేరు పేరున స్వాగతం తెలుపుతూ మరొక్కసారి కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా అర్థిస్తున్నాం. మొదటగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం, తెలంగాణకు చేసినటువంటి సేవలని అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో తొలుతొలతగా 3వ బహుమతి పొందినటువంటి ఉస్మా అలీం అలీంని బహుమతి స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. దీన్ని అందజేయాల్సిందిగా శ్రీ పెద్దల కృష్ణారావు గారిని అర్థిస్తున్నాం. శ్రీ శ్రీనివాస్ గారు, శ్రీ నవీన్ గారు వారితో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ గుల్క ప్రసాద్ గారు వీరు స్థానికంగా ఉన్నటువంటి మాస్ట్రో జూనియర్ కళాశాల విద్యార్థులు, అలాగే మన కమిషనర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. తర్వాత ద్వితీయ బహుమతి సిద్ధంగా ఉండాలి. కుదురుతున్నామో నువ్వేమో ఆగనాగన అనుకుంటే నువ్వు ఓర్లేరు, మీరు అక్కడ ఓర్లేరు. జ్ఞాపికల్ని ద్వితీయ బహుమతిగా 600 రూపాయల నగదు, అలాగే ప్రథమ బహుమతి కుమారి ఎంబేలి జాగృతి చప్పట్లతో స్వాగతం పలకాలి. 25 మార్కులకు 25 మార్కులు సాధించింది చిన్నారి, స్థానిక మాస్టర్ జూనియర్ కళాశాల విద్యార్థిని. 1000 రూపాయల నగదు బహుమతితో పాటుగా జ్ఞాపికను కూడా ప్రదానం చేస్తున్నాం. ఆ కళాశాల అధినేత శ్రీ రాజేష్ గారు కూడా పక్కనే ఉన్నారు. చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ కార్యక్రమానికి జ్ఞాపికను అందజేసినటువంటి రుద్ర సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గోపా మిత్రులకి, ఈ అవకాశం కల్పించినటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఉత్సవ కమిటీ చైర్మన్, మిగతా సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. పట్టణానికి పేరు తెచ్చిన స్టేట్ల తెలంగాణ మొత్తానికి అన్న కొడుకు పెట్ట ఎక్కలేని నవీన్ గారు, ఎక్కడ శ్రీజీ రావు, ఎక్కలేని నవీన్ గారు, విగ్రహం ఉపాధ్యక్షులు.
రుద్ర శ్రీనివాస్ గారు, అలాగే ప్రభుత్వం తరఫున కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తూ హాజరైనటువంటి కమిషనర్ రవీందర్ గారికి, హాజరైన పద్మశాలి సంఘ సభ్యులకు, అలాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, అలాగే పోపా స్వచ్ఛందంగా హాజరైనటువంటి పోపా సభ్యులకు, అలాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పేట భాస్కర్ గారు, అలాగే హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పాత్రికేయ మిత్రులకి పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి వారు భారతదేశ స్వాతంత్ర పోరాటం మొదలుకొని రజాకారులతో పోరాడినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ ఉద్యమంలో తొలి దశలో 1969లో తన మంత్రి పదవికి త్యాగం చేసి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని పోరాడిన వ్యక్తి. అలాగే తొలి దశలో మరి తన నివాసమైనటువంటి ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి జలదృశ్యాన్ని మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన నివాసాన్ని ఇచ్చి అందులో తెలంగాణ రాష్ట్ర పోరాటానికి అంకురార్పణ చేసినటువంటి మహానుభావుడు. మరి చివరి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలా, బడుగు బలహీన వర్గాల తెలంగాణ ఏర్పడాలా, బంగారు తెలంగాణ ఏర్పడాలన్న ఏకైక లక్ష్యంతో ఆయన జీవనాన్ని సాగించినటువంటి మహనీయుడు. మరి అటువంటి వ్యక్తిని మా పద్మశాలి కులంలో పుట్టడం గర్వంగా చెప్పుకుంటూ మరి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. అందరికీ నమస్కారం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అంటే నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనందరికీ జాతిపిత అంటారు, బాపూజీ అని ప్రేమగా పిలుచుకుంటారు. తన గురించి నాకెంత తెలుసో మీ అందరికీ అంతే తెలుసు. తను ఒక అన్న చెప్పినట్టు తను పద్మశాలి కులంలో పుట్టడం మీ అందరి అదృష్టం. తను ఒక రాష్ట్రాన్ని పక్కన పెట్టు, తను ఒక గొప్ప దేశభక్తుడు. దేశం గురించి మన తెలంగాణ నైజాం కింద ఉన్నప్పుడు దేశం గురించి పోరాడిన వాళ్ళు తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది. ఎందుకంటే మనకు దేశము భారతదేశం అనే దాని మీద అవగాహన ఆలోచన అనేది తక్కువ లేదు. ఎందుకంటే మనం ఇక్కడ నైజాం పాలనలో ఉండే నైజాం కింద మనం తొక్కబడిన వాళ్ళం. ఇంకా మన రాష్ట్రానికి ఇండిపెండెన్స్ ఆఫ్టర్ 1 year తర్వాత వచ్చింది. ఆ సమయంలో ఇక్కడ నుంచి 1915లో పుట్టి ఒక మన బిడ్డ, తెలంగాణలో పుట్టిన బిడ్డ దేశం కోసం, క్విట్ ఇండియా మూవ్మెంట్ కోసం కొట్లాడిన గొప్ప మనసున్న నాయకుడు, గొప్ప నాయకుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ. అందుకే నేను అంటున్నా, ఫస్ట్ తప్పు పట్టకండి. పద్మశాలి అని మొట్టమొదటి ఇక్కడ, ఎందుకంటే అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఆయన ఒక గొప్ప దేశభక్తుడు. ఆయన మొత్తం ఆయన జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసిన గొప్ప మనిషి. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఈరోజు ఎవరు తెలంగాణ గురించి బాపు అన్న ఏదన్నా కానీ నేను ఒక్కటే తెలియజేస్తున్నా, తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాపు అంటే అది కేవలం కొండా లక్ష్మణ్ బాపూజీ గారే. అది మన అందరం ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయాలి, చిన్నపిల్లలకు నేర్పియాలి. ఆయనే జీవితాంతం దేశం కోసం, రాష్ట్రం కోసం, సమాజం కోసం కొట్లాడిన గొప్ప మనిషి. ఆయన జీవితాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మన వంతుగా మనందరం కూడా ఈ సమాజం కోసం పనిచేయాలని తెలియజేస్తున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ అమర్ రహే. కొండా లక్ష్మణ్ బాపూజీ అమర్ రహే. ధన్యవాదాలు. పేట భాస్కర్ గారు, ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు పేట భాస్కర్ గారు తొందరగా ముగించారు. ధన్యవాదాలు. గౌరవనీయులు, తెలంగాణకు దశ దిశ చూపిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతోత్సవాలను పురస్కరించుకొని మరి ఘనంగా నిర్వహిస్తున్న ఏదైతే ప్రభుత్వం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారు రవీందర్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు
మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వడి కృష్ణారావు గారికి, అట్లాగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిత్రులు నవీన్ గారికి, అట్లాగే మన పద్మశాలి జిల్లా అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ గారికి, విగ్రహ కమిటీ అధ్యక్షులు ముల్క ప్రసాద్ గారికి, పెద్దలు గడ్డ మదన్న గారికి, ఆడెప్ మదన్న గారికి, అట్లాగే అలిశెట్టి గంగారెడ్డి గారికి, తిరుమల వాసు గారికి, నాగభూషణమన్న ఎంబేరి నాగభూషణ అన్న గారికి, అట్లాగే ఉప్పల ప్రభాకర్ గారికి, కృష్ణప్రసాద్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న మహిళా సోదరిమణులకు మరియు పద్మశాలి ముద్దు బిడ్డలకు, వివిధ సామాజిక వర్గాలందరికీ కూడా మరి జయంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఆ మహనీయుడి త్యాగం లేకపోతే తెలంగాణ చరిత్ర లేదు. కేవలం ఇది మాటలు కాదు, నగ్న సత్యాలు, అది మనం గ్రహించాలి. మనము మన నాయకుడిని ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇంకోడు మరి దాన్ని ఏదైతే ఐడెంటిఫై చేసుకుంటుండు. అందుకనే మనము మన నాయకుడిని తార స్థాయిలో, పతాక స్థాయిలో నిలబెట్టే కార్యక్రమం ఎవరు చేయాలి? పద్మశాలి చేయాలి. మరి ఆ కార్యక్రమాన్ని చేయడం లేదని కూడా నేను చాలా స్పష్టంగానే తెలియజేస్తాను. ఎందుకనంటే మీరు ఆ స్థాయిలో ఉంటే మీ కింది స్థాయిలో ఉన్న మేము, మా వర్గాలు మీ వెంట ఉండటానికి సిద్ధంగా ఉన్నామని నిరంతరం చెప్పిన మరి ఆ విజ్ఞప్తులను మీరు ముందుకు తీసుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకనంటే తెలంగాణ ఉద్యమంలో అంతటి మహనీయుడితో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. అనేక సందర్భాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు అయితేంది, అన్ని పార్టీలను కూర్చుండబెట్టి ఐక్య భోజనాలు చేసి అనేక సార్లు ఇందిరా పార్కులో ధర్నాలు చేయించి చివరి మజిలీలో వయస్సు మించిన దమ్మున్న నేత ఢిల్లీలో వణుకుతున్న చల్లో చివరి మజిలీలో కూడా ధర్నా చేశాడు తెలంగాణ కోసం. మేము వెంట ఉన్నాం. ఎందుకనంటే నేను చాలా గర్వపడతా. ఎందుకంటే అంతటి గొప్ప నాయకుడితో కలిసి పనిచేసే అవకాశం లభించింది కాబట్టి చాలా గర్వపడతాము. ఎందుకంటే ఆయన ఆశయాల కొనసాగింపులో మా వంతుగా కూడా వృతభక్తిగా మేము ఆయన భాగస్వామ్యం ఉన్నామని గర్వపడతాము. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన నుంచి కూడా మేము ప్రజా సంఘాల నుంచి, అణగారిన వర్గాల నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారికంగా తెలంగాణ రత్న బిరుదుతో కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని ఘనంగా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఏ రకంగా అప్పీలు పంపాలి, ప్రభుత్వ పరంగా కమిషనర్ గారు, కలెక్టర్ గారు పంపాలి. అట్లాగే బీజేపీ నాయకులు ఉన్నారు, వీరు కూడా ప్రపోజల్స్ పంపాలి. అట్లాగే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వీరు కూడా ప్రపోజల్ పంపి అధికారికంగా తెలంగాణ రత్న అనే ఒక బిరుదును సృష్టించి మనం ఆయన వాళ్ళు ఎవరు అనుకున్నారు మనం ఇచ్చినా కానీ అఫీషియల్ గా ఉంటది కాబట్టి, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది కాబట్టి తప్పకుండా తెలంగాణ రత్న అవార్డును ప్రకటించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఏదైతే కొండ లక్ష్మణ్ బాపూజీ అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొచ్చి అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే పెద్దన్న పాత్ర కోరుట్ల పద్మశాలిలో పోషించాలని మేము ప్రజా సంఘాలు, అంబేద్కర్ సంఘాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం, అభిలషిస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. చిత్తభూమేశ్వర గారు మాట్లాడుతున్నారు. ఈరోజు తెలంగాణ బాపూజీ కొండ లక్ష్మణ్ బాపూజీ, ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవానికి వచ్చేసిన పెద్దలందరికీ మరియు ఈ సభకు వచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాయకుడిగా ఎదగటానికి, నాయకుడిగా ముందుకు పోవటానికి ఒక లక్ష్యం అంటూ ఉండాలని చెప్పి నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను. ముఖ్యంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణలో ఉన్న ఏదైతే భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో కానీ లేదా రేపు తెలంగాణలో ప్రజలందరికీ సుఖశాంతులు లభించాలని, అట్టడుగు వర్గాలకు మేలు జరగాలని రాజకీయంగా తాను ముందుకొచ్చాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు మనకు రాజకీయం అంటే మామూలుగా
అటు పోయి ఇటు వచ్చేస్తే రాజకీయం కదా అంటారు. కానీ ఆయన బ్రతికిన కాలం అంతా కూడా అట్టడుగు వర్గాల కోసమే పోరాటం చేసి చివరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కూడా తాను ప్రాముఖ్యత వహించింది. కాబట్టి దేశానికి ఒక బాపూజీ మహాత్మా గాంధీ అయితే మన తెలంగాణకు మహాత్మా బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పి మనము ఎక్కడైనా కానీ ఏ పేరు వచ్చినా కానీ తెలంగాణ సాధించేంత వరకు కూడా 3 తరాల వరకు కూడా ఆయన పోరాటాలు నిలబడ్డాడు. సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటాల్లో ఆయుధాలు తయారు చేసి మందుగుండు తయారు చేసి రైతాంగానికి అందించిన చరిత్ర తన యువ చరిత్రలో ఉంది. అట్లాగే 1969లో జరిగిన ఏదైతే తెలంగాణ పోరాటం ఉందో అందులో కూడా తన పాత్ర ఉంది. ఇప్పుడు చివరికి తెలంగాణ సాధించడంలో కేసీఆర్ పక్కన, అంటే కేసీఆర్ పక్కన కాదు, కేసీఆర్ తన పక్కన ఉండి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి పూనుకున్నాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు లేకుంటే ఇలా తెలంగాణ లేదు. తెలంగాణ అంటేనే మన బాపూజీ గారు. కాబట్టి మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు జరగబోయే పోరాటాల్లో కూడా మనం అంతా కూడా తనని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో కొరుట్ల పట్టణంలో ప్రధాన పాత్ర వహించిన పద్మశాలి సంఘం తరపు నుంచి నేరుగా 1 సంవత్సరం పొడవుగా ఇక్కడ జరిగిన ధర్నాలో కానీ నిరాదీక్షలు కానీ ప్రతి దాంట్లో కూడా మన నుంచి వచ్చిన వాళ్ళు ముగ్గురు నేను ఎక్కువ చూశాను. 1 రుద్ర శ్రీనివాస్ గారు, 2 గడ్డం మధు గారు, 3 జిల్లా ధనంజయ్ గారు. ఈ ముగ్గురు ఎప్పుడు చూసినా కానీ వీళ్ళ ద్వారానే ఏదన్నా జరుగుతుందని దాంతో ఇక్కడ కార్యక్రమాల్లో మా పార్టీ తరపు నుంచి కానీ ఇక్కడ పద్మశాలి సంఘం తరపు నుంచి కానీ వాళ్ళు పాల్గొంటూ ఈ తెలంగాణ సాధించేంత వరకు చివరి వరకు కూడా కొనసాగారు. ఈ విషయాన్ని తెలియజేసినందుకు మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి ఉత్సవాన్ని మన కోర్ల పట్టణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టేట్ ఫంక్షన్ అంటే రాష్ట్ర పండుగగా నిర్వహించమని చెప్పేసి ఆలోచించడం వల్ల మనం చాలా ఘనంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి కృష్ణారావు గారు గారికి, తర్వాత శ్రీ నవీన్ గారు గారికి, తర్వాత మిగతా అఖిలపక్ష నాయకులందరికీ, అదేవిధంగా పద్మశాలి సంఘాలు, ఆత్మ సత్వ సంఘ సభ్యులకి, తర్వాత కోట్లపట్నం సభ్యులందరికీ కూడా స్వాగతం, ధన్యవాదాలు. మనం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వారి యొక్క సేవలు మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ ముందు మన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కానీ 3 తరాల 3 మన కీలక ఘట్టాలు మన చరిత్రలో నిలిచిపోయాయి. ఒకటేమో మన హైదరాబాద్ రాష్ట్ర ఏర్పాటు, తర్వాత మన ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు. ఈ తొలితరంలో, మణితరంలో, తర్వాత ప్రత్యేక హైదరాబాద్ రాష్ట్ర ఏర్పాటు, ఈ 3 సందర్భాలలో కూడా ఈయన తన ఒక అట్టడుగు వర్గం నుంచి మన ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి ఒక బలహీన వర్గాల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నత చదువులు చదివి అడ్వకేట్గా, న్యాయవాదిగా, తర్వాత సామాజిక సేవగా, రాజకీయవేత్తగా, పలు ప్రభుత్వంలో పలు శాఖల మంత్రిగా కూడా పనిచేసే విశేష అనుభవాన్ని మనం నిరంతరం కూడా ప్రజల సేవకు వినియోగించినటువంటి మహత్తర నేతను. మన ఫస్ట్ 1969 ఉద్యమం సందర్భంలో, తర్వాత జయాంధ్ర ఉద్యమం ఆ సందర్భంలో ఒక మన తెలంగాణ నిరసనని, మన తెలంగాణ ప్రాంత నిరసనని గట్టిగా వినిపించడంలో ఫస్ట్గా తన మంత్రి పదవికే రాజీనామా చేసినటువంటి తొట్టతొలి ప్రజాప్రతినిధి. అంటే నాకు నా ప్రాంతమే, నా ప్రాంత ప్రజల శ్రేయస్సే, సంక్షేమమే నాకు ముఖ్యమని చెప్పి మిగతా ఏది నాకు ముఖ్యం కాదు అని చెప్పి
ఆ స్ఫూర్తి నింపినటువంటి నేత మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అదేవిధంగా తర్వాత మేధా విద్యావంతుల వేదిక కానీ, తర్వాత మేధస్సుల వేదిక, ఇటువంటి రెండవ తరం 90స్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి చాలా చర్చలు జరుగుతున్నప్పుడు వీళ్ళు కానీ, మన జయశంకర్ సార్ కానీ, తర్వాత కోదండరామ్ సార్ కానీ, ఇంకా చాలామంది పెద్దలు వీళ్ళందరి సహకారం, వాళ్ళ విశేషమైన అనుభవాలన్నింటినీ రంగరించి ఎప్పుడు వచ్చినా ఒక కొత్త జనరేషన్, కొత్త తరం ఉద్యమంలో పాల్గొన్నప్పుడు వాళ్ళందరికీ కూడా మంచి చెడులు, దీని ఆవశ్యకత, తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడాలి అనే ఆవశ్యకతను మనందరికీ చొప్పించి విశేషంగా మనకి అర్థం చేయించి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళందరినీ మనం కార్యాన్ముఖులై చేసి మనం సాధించుకునేటట్టు వీళ్ళందరూ ఎంతో కృషి చేశారు. తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇటువంటి మహనీయులందరినీ మనం స్మరించుకుంటూ వారి భావజాలం ఏదైతే ఉంది, వారి చిత్తశుద్ధి ఏదైతే ఉంది, వాళ్ళ స్ఫూర్తి ఏదైతే ఉంది, వాళ్ళ చరిత్ర, మన సమాజం పట్ల మనకు ఏ బాధ్యతను మనకు తీసుకోవాలి, మన సమాజం పట్ల మనం ఎంత బాధ్యతతో మెలగాలి, మనం ఎంత సమాజ శ్రేయస్సు కోసం మనం ఏ విధంగా పాటుపడాలి అని చెప్పి మన జీవిత చరిత్రని మనకు ఒక పాఠంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి మహనీయుల యొక్క జయంతి వర్ధంతి ఉత్సవాల్ని చాలా ఘనంగా చేస్తూ వాళ్ళ ప్రాముఖ్యతను తెలియజేసుకునే అవకాశం మనకు కల్పించింది. దీనికి నిజంగా చాలా సంతోషం. దీనికి మీరందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అయినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్. చైర్మన్ రాష్ట్రంలోనే కోట్ల విగ్రహం ఏర్పాటు కావాలని పట్టుబట్టి రెండవ విధంగా ఏర్పాటు చేసిన మన ఓబీసీ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ గారిని మాట్లాడుతున్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి అన్న కృష్ణారావు గారికి, అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గారికి, పేట భాస్కర్ గారికి, ఎంబీఆర్ నాగకృష్ణ గారికి, గడ్డం మధు గారికి, ఆడెం మధు గారికి, ముల్క ప్రసాద్ ఏదైతే ఈ యొక్క కమిటీ అధ్యక్షుల వారికి, విచ్చేసినటువంటి పద్మశాలి కుల బాంధవులందరూ కూడా, వివిధ సంఘాల నాయకులకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన బాపూజీ యొక్క 110వ జయంతి రాష్ట్రంలో అధికారికంగా జరుగుతున్నది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ, మరి బాపూజీ సేవలను ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఒకటే ఒక విషయం, మరి ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఏదైతే కొండా లక్ష్మణ్ బాపూజీ ఉన్నారో వారు కూడా అన్న నరసింహ గారికి స్వాగతం పలుకుతూ ఉండే కదా రమేష్
కొండా లక్ష్మణ్ బాబూజీ అందరం గట్టి చేతులు పట్టుకోండి. కొండా లక్ష్మణ్ బాబూజీ, కొండా లక్ష్మణ్ బాబూజీ, కొండా లక్ష్మణ్ బాబూజీ అమర్ రహే, అమర్ రహే. నరసింహరావు గారికి స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. అలాగే మన రుద్ర శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్షులు గారు మాట్లాడు. నేడు ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రభుత్వ లాంఛనాలతోటి మనం జయంతి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి నియోజక ఇన్ఛార్జ్ నరసింహారావు గారికి, అదేవిధంగా కృష్ణారావు గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వివిధ హోదాల్లో ఉన్న పద్మశాలి నాయకులకు, వివిధ బీసీ సంఘాల నాయకులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి ఇంతకుముందే బాపూజీ గురించి చాలామంది వక్తలు చెప్పినారు. ఏదైతే బాపూజీ అనే వ్యక్తి ఒకప్పటి కాంగ్రెస్ వ్యక్తి, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తి. మరి ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, మరి ఏదైతే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి రాజీనామా చేసి తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఎలాంటి పదవి తీసుకోకుండా ఉన్న వ్యక్తి, తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తి. మరి ఏదైతే తెలంగాణ ఉద్యమం మళ్ళీ మొదలైందో, ఆయన మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి నేనున్నాను, మీరు ఏం చేసినా తెలంగాణ ఉద్యమం మద్దతు ఇస్తానని చెప్పి ఆయన ముందుండి ఆయన సగృహం ఇచ్చిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి యొక్క మ్యూజియంను ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆయన యొక్క ఆశయాల్లో భాగంగా ఆయన చరిత్రను, ఆయన యొక్క అడ్వకేటు, ఆయన మంత్రి, ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి. మరి ఆయన మ్యూజియాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలా అని చెప్పి రసికన్న గారికి, కృష్ణన్న గారికి, మరి ప్రభుత్వానికి తెలియాలని చెప్పి వారిని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఈ తెలంగాణ మొత్తంలో జరుగుతున్నాయి. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఇలా తెలంగాణ వ్యాప్తంగా అక్కడగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఆశయాలను కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. భారత్ మాతకి జై. పెద్దలు ధర్మపురి దేవస్థానం మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ జువాడి కృష్ణారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి సందర్భంగా ఇక్కడికి హాజరైనటువంటి పద్మశాలి సోదరుమణులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వాడు నరసింహరావు గారికి, మున్సిపల్ కమిషనర్ రవీందర్ గారికి, అదేవిధంగా పద్మశాలి జిల్లా ఏదైతే విగ్రహ దాత రుద్ర శ్రీనివాస్ గారికి, ముల్క ప్రసాద్ గారికి, అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి ముల్క ప్రసాద్ గారికి, ఏదైతే పద్మశాలి సంఘం అధ్యక్షులు ఉన్నారో వెంపేరి నాగభూషణం, మధు, పేట భాస్కర్, చిన్న విశ్వనాథం, అదేవిధంగా చాలామంది ఉన్నారు పద్మశాలి సోదరులందరికీ నా నమస్కారం చెప్తూ, ఏదైతే మనం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఇవాళ విగ్రహం వారికి నివాళులు అర్పిస్తూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం కూడా కొండా లక్ష్మణ్ బాపూజీకి హార్టికల్చర్ యూనివర్సిటీకి పేరు పెట్టడం జరిగింది. ఇది ఒక పద్మశాలి కుల బాంధవులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా దాని సంఘానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపునివ్వడం జరిగింది. ఇవాళ వారు ఏదైతే రాజకీయాలలో మంత్రి పదవిని రాజీనామా చేసి 69 ఎలక్షన్స్లో కొట్లాడినటువంటి నాయకుడు, మొన్న కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయి ఢిల్లీలో కూడా ధర్నా చేసినటువంటి
ఆ మహానుభావుడు ఇలా మన యందు లేరు. వారికి ఈరోజు జయంతి సందర్భంగా మన అందరం కూడా పెద్ద ఎత్తున ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఒక విగ్రహం ఏదైతే మనం బాపూజీ గారి విగ్రహం పెట్టడం జరిగిందో దాంట్లో ఎంతో కృషి ఉంటుంది. ఎవరు ముందుకు రారు. ఒక ముందుకు వచ్చి ఒక విగ్రహాన్ని స్థాపించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ విగ్రహాన్ని స్థాపించినటువంటి రుద్ర శ్రీనివాస్ గారిని మేము చాలా అభినందిస్తున్నాం. ఎందుకంటే చాలామంది నేను ఇస్తా, నేను పెడతా, నేను ఇక్కడ పెడతా విగ్రహం, నేను అక్కడ పెడతా విగ్రహం అని మాట్లాడటం జరుగుతుంది. కానీ ఆచరణలో మొత్తం సాధ్యం కాదని నేను తెలియజేస్తాను. కానీ ముందుండి పద్మశాలి కులబంధ వాళ్ళందరి ముందుండి వాళ్ళని విగ్రహం ఇస్తుంటే ఇవాళ విగ్రహం దగ్గర ఇవాళ ప్రభుత్వం ఆయన విగ్రహం ఇస్తేనే ఇవాళ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా చేస్తుందంటే ఇలా రుద్ర శ్రీనివాస్ గారి గొప్పతనం అని నేను తెలియజేస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక పని చేయాలంటే పట్టుదల ఉండాలి. పట్టుదల లేకపోతే ఆ పని సాధ్యమైనది కాదు. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే బాపూజీ అడుగుజాడలో నడిచి వారి ఆశయాలను కొనసాగించాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పద్మశాలి సోదరులందరికీ నమస్కారం చెప్తూ సెలవు. ఇన్ఛార్జి శ్రీ జువాడి నరసింహన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి సందర్భంగా విచ్చేసిన పద్మశాలి బాంధవులు, అదేవిధంగా ప్రముఖ కొరుట్ల పట్టణ నాయకులు, వేదిక మీద ఉన్న మరి పద్మశాలి విగ్రహదాత పద్మశాలి జిల్లా అధ్యక్షులు రుద్రసేని గారికి, మరి మధు గారికి, ప్రసాద్ గారికి, అదేవిధంగా మరి మాజీ మున్సిపల్ కౌన్సిలర్, మరి మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య గారికి, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారికి, భూషణం గారికి, మధు గారికి, కొంతం రాజం గారికి, పేట భాస్కర్ గారికి, కవిత గారికి, పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ, మరి కొండా లక్ష్మణ్ బాపూజీ 1952లో ఆసిఫాబాద్ నుంచి మొట్టమొదటిగా శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది. అప్పటి నుంచి ఆయన 1915లో జన్మించి అటు రజాకార్లతోటి ఇటు నైజాం తోటి వాళ్ళందరితోటి పోరాటం చేసి మరి తెలంగాణ రావడంలో, తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక కీలక పాత్ర పోషించిన మహానుభావుడు. అప్పటి నుంచి వెళ్ళి 1969లో కూడా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు ఎంతోమంది బలి కావడం జరిగింది. అప్పుడు తన మంత్రి పదవి రాజీనామా కూడా చేయడం జరిగింది. ఒక శాసనసభ్యునిగా, ఒక మంత్రిగా ఆనాటి నుండి మరి తన అంతిమ శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం పోరాటం చేయడం జరిగింది. అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అన్న దీంట్లో ఒక ఉద్యమ బాట తీసుకొని మరి నిజంగా ఇవాళ మనందరూ గుర్తించుకునే రోజు. ఇవాళ భారతదేశంలో ఒక కోఆపరేటివ్ సొసైటీస్ తీసుకొచ్చింది అంటే మొట్టమొదట ఆ ఘనత కూడా మరి కొండా లక్ష్మణ్ బాపూజీకి దక్కుతుంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేసి, పదవులను త్యాగం చేసి
తెలంగాణ కోసం పోరాటం చేసి తన గృహాన్ని కూడా మరి తెలంగాణ కోసం, తెలంగాణ సాధన కోసం ఆనాడు మరి లేదు, మనకు ఒక ఆఫీస్ లేదంటే కూడా తన ఇల్లును తెలంగాణ సాధన కోసం ఇవ్వడం అన్నది ఒక గొప్ప చర్యగా భావిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కమిటీ అధ్యక్షుడు మున్సిపల్ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా 4-5 సార్లు ఫోన్ చేసి తప్పక రావాలని కోరడం. మన మెట్పల్లిలో కూడా ఆడ ప్రోగ్రామ్ అటెండ్ చేసినాం, అక్కడ కూడా చేసుకొని ఇక్కడికి వచ్చినాం. మరి కమిటీ సభ్యులకు, మరి విగ్రహదాతకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.